థియేటర్స్లో బాగా ఆడుతుంది మూవీ. ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టు సీ ద మూవీ రివ్యూస్. ఇప్పుడు వచ్చేసి కెప్టెన్ అమెరికా మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీ రివ్యూ వచ్చే వరకు ఇట్లా మెయిన్ క్యారెక్టర్స్ వచ్చే వరకు కెప్టెన్ అమెరికా క్యారెక్టర్ ఉంటుంది. ఆ తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ క్యారెక్టర్ ఉంటుంది. స్టార్టింగ్లో వచ్చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు. అన్ని కంట్రీస్ ప్రెసిడెంట్స్, యుఎస్ ప్రెసిడెంట్ ప్లస్ ఫస్ట్ ఒక వరకు కెప్టెన్ అమెరికా ఒక దగ్గర జపాన్ సంబంధించిన ఒకటి తీసుకొస్తాడు. ఒక దగ్గర థెఫ్ట్ చేసి ఉంటారు, అది తీసుకొస్తాడు. ఆ ఫీట్స్ బాగుంటాయి అవి. ఆ తర్వాత వీళ్ళు అన్ని కంట్రీ ప్రెసిడెంట్ ఒక మీటింగ్ పెట్టుకుంటారు. యుఎస్ ప్రెసిడెంట్ ప్లస్ ఇండియా ప్రెసిడెంట్, జపాన్ ప్రెసిడెంట్, రష్యా ప్రెసిడెంట్. ఏంటంటే హిందూ మహాసముద్రంలో ఒక ఖనిజం ఉంటుందని చెప్పి, ఆ ఖనిజం వచ్చేసి అన్ని దేశాల వాళ్ళు షేర్ చేసుకోవాలని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకుంటారు. అయితే ఇక్కడ ఇండియా రష్యా వాళ్ళు అయితే ఇక జపాన్ వాళ్ళు ఆ మీటింగ్కి రారు. జపాన్ వాళ్ళు కూడా ఉండాలని చెప్పి అంటారు. అయితే జపాన్కి యుఎస్కి ఒక ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్నది యుఎస్ వాళ్ళే దొంగతనం చేశారని చెప్పి జపాన్ వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. దాని గురించి మూవీ అంతా ఉంటుంది. మూవీలో హీరో యాక్షన్ బాగుంటుంది. హీరోకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒక ఫ్రెండ్ వచ్చేసి సేమ్ తనలాగానే కెప్టెన్ అమెరికా వేషం వేస్తాడు. ఇంకో ఫ్రెండ్ వచ్చేసి సెకండ్ హాఫ్లో తెలుస్తుంది మనకి. ఆ ఫ్రెండ్కు వచ్చేసి దేశద్రోహం ముద్రేస్తాడు. తను వచ్చేసి 30 years అందులో ఉండని చెప్పి అంటారు. అయితే ప్రెసిడెంట్ వచ్చేసి ఇంకా వాళ్ళని ముగ్గురిని ఒక ఇన్వైట్ చేస్తాడు పార్టీకి. అయితే అక్కడ ఏమవుతుందంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ప్రెసిడెంట్ మీద కాల్పులు చేస్తాడు. అయితే తనకు తెలియకుండా అవుతుంది. హిప్నోటిజం టైపు, మొబైల్ స్క్రీన్ తోటి హిప్నోటిజం టైపు. అయితే దానికి ఒక విలన్ ఉంటాడు. ఒక విలన్ వచ్చేసి వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తుంటాడు. ఆ విలన్ కూడా సేమ్ ప్రెసిడెంట్కి ఆపోనెంట్గా ఉంటాడు. తను ఇంతకుముందు తనని జైల్లో వేస్తే తను విడిపోయలేదని చెప్పి ప్రెసిడెంట్కి ఆపోజిట్గా తను ఒక ల్యాబ్ లాగా క్రియేట్ చేసుకొని అందరినీ హిప్నోటైజ్ చేయడం అలాంటివి చేస్తుంటాడు. అయితే కెప్టెన్ అమెరికా వచ్చేసి తనని ఎలాగైనా కనిపెట్టాలని చెప్పి క్లైమాక్స్లో తనని కనిపెడతాడు. తననైతే అరెస్ట్ చేస్తారు. కానీ అది ఆ వ్యాధి అయితే కెప్టెన్కి యుఎస్ ప్రెసిడెంట్కి సోకుతుంది. క్లైమాక్స్లో ఫైట్స్ బాగుంటాయి. దానికి ప్రెసిడెంట్కి వ్యాధి ఎక్కువై కొంచెం హల్క్లాగా పెద్దగా మారిపోడు. అప్పుడు వీళ్ళిద్దరు ఫైట్స్, ఆ క్లైమాక్స్ సీన్స్ బాగుంటాయి. లాస్ట్ క్లైమాక్స్ ఏమైతే మూవీలో చూడండి. టోటల్ మూవీ అయితే పర్లేదు, బాగుంటుంది, ఎంగేజింగ్గా ఉంటుంది. గ్రాఫిక్స్ కూడా బాగుంటాయి. కెప్టెన్ యొక్క గ్రాఫిక్స్ ప్లస్ జపాన్వి ఆర్మీ విమానాలు వస్తాయి. ఇక ఇప్పుడు కెప్టెన్ అమెరికా వచ్చేసి తను ఫ్లయింగ్ జెట్ తోటి ఫైట్ చేయడం అది కూడా బాగుంటాయి. ఆ సీక్వెన్సెస్ యుద్ధ విమానాలను కూల్చేయడం అది బాగుంటాయి గ్రాఫిక్స్. టోటల్ మూవీ అయితే రేటింగ్స్ 4 star ఇవ్వచ్చు, 4 out of 5 ఇవ్వచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్. టోటల్ మూవీ అయితే బాగుంటుంది.